హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈరోజు చాలా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు చేసుకుందాము. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, నెక్స్ట్ టైం కంపల్సరీ మీరు ట్రై చేస్తారో ఆ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ సొరకాయని తీసుకొని ఆ విధంగా పీల్ అయితే చేసుకొని నెక్స్ట్ సొరకాయని ఆ విధంగా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గుజ్జును అయితే తీసేసేయాలి. ఎక్కువగా ముదిరిపోతే దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసేయండి. కొద్దిగా లాతగా ఉంటే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ కూడా తీసుకోండి. క్యారెట్ని కూడా తురుముకోవాలి. ఆ విధంగా నేను సొరకాయని ఆ విధంగా తురుముకున్నట్టు సొరకాయని అండ్ క్యారెట్ని కూడా ఆ విధంగా తురుముకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కరివేపాకును వేసేసుకోండి. ఆ విధంగా చిన్నగా అయితే కరివేపాకును తరుక్కోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా తరిగి వేసేసుకోండి. వేసుకున్నాం కదా, మంచిగా ఒకసారి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి బియ్యపిండి అయితే వేసుకోవాలి. కొద్దిగా అయితే బియ్యపిండి వేసుకోండి, ఒకేసారి వేసుకోకుండా. మీకు బజ్జీకి ఎలా వేయడానికి కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా చూసుకొని అయితే కొద్దిగా అయితే వేసేసుకోండి బియ్యపిండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మీకు స్పైసీని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. నేను ఇందులోకి రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకోండి. పేస్ట్లా కాకుండా కొద్దిగా అలా వక్క చెక్కలాగా ఉండే విధంగా మిక్సీ చేసుకొని ఇందులోకి వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. మీకు రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా నాకు బియ్యపిండి పడుతుంది. ఇంకొద్దిగా బియ్యపిండి కూడా వేసేసుకొని ఆ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని ఆ విధంగా గారెల్లాగా ఒత్తుకోవాలండి. మిడిల్లో చిల్లు పెట్టి ఆ విధంగా గారెలాగా ఒత్తుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని 2 సైడ్స్ మంచిగా వేయించుకోవాలి. గారెల్ని 2 సైడ్స్ మంచిగా వేయించుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే గారెల్ని 2 సైడ్స్ వేయించుకోండి, మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకొని మిగతా పిండిని కూడా ఆ విధంగానే గారెలాగా వేసేసుకోండి. ఆయిల్లో వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. మనకి గారెలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే చేసేసుకున్నాం కదా. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.